ఇంకా రాలేదేంటి? నేనే లేట్ అనుకున్నాను. మా బాసే రాలేదు ఇంకా. ఈయన మిస్టర్ పర్ఫెక్ట్ అనుకున్నాను కానీ ఈయనే టైమింగ్ ఫాలో అవ్వట్లేదు. మేబీ పెళ్ళైతే అందరు మగాళ్ళు ఇంతే కావచ్చు. మీరు వెయిట్ చేస్తుంది మా బాస్ కోసమేనా? బాస్ కాదండి, బిగ్ బాస్. బిగ్ బాసా? ఏమో అనుకున్నాను కానీ పబ్లిక్లో మా బాస్ ఇమేజ్ ఒక రేంజ్లో ఉంది. వీళ్ళని నేనే ఏర్పాటు చేశానని ఆయన దగ్గర నా ఇమేజ్ పెంచుకుంటాను. భయ్యా, ఒక స్మాల్ రిక్వెస్ట్ భయ్యా. ఏంటి? బాస్ని రిసీవ్ చేసుకున్నాక మీ అందరినీ నేనే ఏర్పాటు చేశానని మా బాస్తో చెప్పండి. ఓహో, అర్థమైంది. ఎవరు ఏది ఫ్రీగా చేయరు. ఇది నుంచి నేను చెప్పినట్టే చెప్పండి. 100 రూపాయలతో బిగ్ బాస్ని బుట్టలో వేసుకోవాలనుకుంటున్నావా? ఎవడ్రా నువ్వు? శేషు, పిఎఫ్ బిగ్ బాస్. అదిగో వచ్చేశారు. బస్, గుడ్ మార్నింగ్ బస్సు. రండి బస్సు, రండి బస్సు, రండి రండి. ఒక్క నిమిషం బాస్. హే, మన బిగ్ బాస్ వచ్చారయ్యా. బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పండి. హలో, మిమ్మల్నే. బిగ్ బాస్ ఇక్కడుంటే అక్కడెక్కడో చూస్తారేంటి? ఈయనెవరు? మీరు రిసీవ్ చేసుకోవాల్సిన బిగ్ బాస్ మా సారే. ఈయన బిగ్ బాస్ ఏంటి? బిగ్ బాస్ వేరే ఉన్నారు. మా బిగ్ బాస్ చేతిలో 100 కోట్ల డీల్స్ ఉన్నాయి. కొన్ని 100 జీవితాలు మా బిగ్ బాస్ మాట మీద ఆధారపడి ఉన్నాయి. సారీ బాస్, బిగ్ బాస్ అంటే మీరే అనుకుని పొరపాటు పడ్డాను. రే శేషు, నీతో ఉంటే నా పరువు పోయేలా ఉందిరా. ఆయన బిగ్ బాస్ ఏంట్రా బిగ్ బాస్? వాడెవడో సినిమా పిచ్చోడ్లా ఉన్నాడు. 100 కోట్ల ఇన్వెస్ట్ చేతిలో ఉందంట బాసు. ఒక్క సలాం కొట్టామంటే 100 కోట్ల ఇన్వెస్ట్ మన చేతిలో వచ్చి పడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఇన్వెస్ట్మెంట్ కోసం నేనెవరికీ దండాలు పెట్టను, దేహి అని అడగను. నా స్వయం కృషితో నా కంపెనీని ఈ రేంజ్లో నిలబెట్టుకున్నాను. నేను ఎవరికీ సలాం కొట్టను. సర్లేని బాసు, అసలు ఆ బిగ్ బాస్ ఎవరో చూద్దాం. వీళ్ళిచ్చే ఈ ఎలివేషన్లకి ఏ సినిమా పిచ్చోడో అయి ఉంటాడు. నేను కూడా అదే ఎదురు చూస్తున్నాను. బాసు, మన కృష్ణ మేడం. ఇది బిగ్ బాస్ ఏంట్రా? వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే శేషు. ఈయనెవరు?
మా బాస్ మేడం, మీ ఆయన గారు. మరీ తెలియనట్టు అడుగుతారండి మేడం, ఆట పడించడం కాకపోతేను. ఎండి ఆఫ్ ఆర్జీ హోమ్ నీడ్స్. అది తెలుసు శేషు, కానీ మీ బాస్కి సుపీరియర్ వస్తే విష్ చేయాలని తెలీదా? ఒక్క సలాం పడేయండి బస్సు, అలా పడుంటుంది. తేడా వస్తే 100 కోట్లు అటు ఇటు అవుతాయి. ఆలోచించండి బస్సు. ప్లీజ్ బస్సు, పడేస్తే పోయేదే ఉంది. నమస్తే చెప్పు ప్లీజ్ బస్సు. హాయ్. హాయ్ హాయ్ హాయ్. మేడం వచ్చారు కదా బస్సు, మనకింకా మధ్యలో దర్వే. సెమినార్ ఉంది, వెళ్ళి ఫ్రెష్ అవుదాం బస్సు. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? అంత అమాయకంగా అడుగుతారేంటండి? రిసార్ట్ రూమ్లో ఎవరైనా ఎందుకుంటారు? బుక్ చేసుకుంటే ఉంటారు. కామెడీ చేయకు. ఈ రూమ్ నేను బుక్ చేసుకున్నాను. కానీ రిసార్ట్ వాళ్ళు నాకు కూడా రూమ్ సేమ్కి ఇచ్చారే. నాన్సెన్స్. ఒకే రూమ్ ఇద్దరికి ఎలా అలాట్ చేస్తారు? ఇడియట్స్. ఇందాక వాళ్ళంతా నేను బిగ్ బాస్ అని అంటుంటే ఓ ఫీల్ అయిపోయి నువ్వేమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? మీరు కోపంలో ఉన్నప్పుడు మీరు దీన్ని వాడరు కదా. నిన్ను ఛ! ఊరికే ఫ్రస్ట్రేట్ అవ్వకండి. నేను రూమ్ కావాలని వస్తే హస్బెండ్ పేరు అడిగారు, నేనేమో మీ పేరు చెప్పాను. ఈ మెళ్ళో తాళి కట్టింది మీరే కదా. వాళ్ళేమో ఏం అవసరం లేదు, సార్ ఆల్రెడీ ఒక రూమ్ బుక్ చేశారు అని ఇదిగో ఏ కీ ఇచ్చారు. ఇప్పుడేంటండి, కృష్ణ నా భార్య కాదని ఇచ్చేసి వస్తారా? నేను వెళ్ళి మీ ప్రొఫైల్ చూపించానంటే మీ పరువే పోతుంది. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఇలా ఇరిటేట్ చేద్దామనే కదా. నేనెప్పుడు మిమ్మల్ని ఇరిటేట్ చేయనండి. నేను నిజం చెప్తాను, మీకు కోపం వస్తుంది. ఆ నిజానికి కాస్త లాజిక్ జోడించి మాట్లాడితే ఇదిగో ఇలా ఇరిటేట్ అవుతారు. ఇంట్లో మీరు వెళ్ళిపోయాక నేను ఇంకా రాలేను అనుకున్నాను. అందుకే ఎలాగైనా నన్ను పంపించు దేవుడా అని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. మా ఎండీకి వేరే పని పురమాయించాడు. ఆయన ప్లేస్లో ఈ రిసార్ట్కి నన్ను పంపించాడు. షిట్. చూసారా, సెమినార్కి నన్ను తీసుకువెళ్ళండి అంటే మీరు వద్దు అన్నారు. నేను బతిమలాడాను. ససే మీరా కుదరదు అన్నారు. నేను పక్కనే ఉంటే దరిద్రంలో బ్రతకాల్సి వస్తుంది అని అన్నారు. ఆ విధి చూసారా మనల్ని ఎలా కలిపిందో. దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ డెస్టినీ. ఏది ఏమైనా సరే ఒకే రూమ్లో మనం ఇద్దరం ఉండడానికి నేను ఒప్పుకోను. మరి మీరెక్కడుంటారు? పక్కనే ఉన్న పార్క్లో స్టే చేస్తారా? లేకపోతే ఇక్కడే కారిడార్లో ఒక మూలన కూర్చుంటారా? ఆర్జీ హోమ్ నీడ్స్ రాధా గారు అలా కారిడార్లో ఉంటే ముందు మీడియా వాళ్ళు వెంటబడతారు. ఆ తర్వాత మీ కంపెనీ పేరు పోతుంది. ఆ తర్వాత మీ పేరు కూడా పోతుందండి. నిజాన్ని పాపులర్ చేయడం కష్టం, కానీ అబద్ధాన్ని ఎక్కడైనా పాపులర్ చేయొచ్చు. ఇప్పుడేంటి, నేను ఇక్కడే ఉండాలా? ఉంటే మీకే మంచిది. ఆఫీషియల్గా భార్యాభర్తలం ఒకే రూమ్లో ఉంటాం. కోఆర్డినేషన్తో పని చేసుకోవచ్చు.
వాట్ యు మీన్? అంటే నా ఉద్దేశం సెమినార్కి ఇద్దరం కలిసి ప్రిపేర్ అవ్వచ్చు, కలిసి భోజనం చేయొచ్చు, ఒకే బెడ్ని షేర్ కూడా చేసుకోవచ్చు. భార్యాభర్తలుగా ఈ ఒక్క రోజైనా మనం గడిపే అవకాశాన్ని ఈ సెమినార్ కల్పించిందని అనుకోండి. అయితే పెద్ద ప్లాన్తోనే వచ్చావన్నమాట. చాలా ఆశలు పెట్టుకున్నావు. అమాయకురాలివని నిన్ను నా లైఫ్లోకి రానిచ్చాను. ఇప్పుడు నా నెత్తి మీదికి ఎక్కి పెత్తనం చెలాయిస్తున్నావు. ఇక ఈ కార్యం కూడా ఫినిష్ చేస్తే నన్ను నీ కాళ్ళ దగ్గర బానిసలా చేసుకుందాం అనుకుంటున్నావు కదా? భార్యాభర్తలు ప్రేమగా ఉంటే బానిసలైపోతారని భయపడతారేంటండి? అంతెందుకు, మన ఇంటినే తీసుకోండి. అత్తయ్య మావయ్య ఉన్నారు. శ్రీకాంత్ విష్ణు అక్క కాపురం చేసుకుంటున్నారు. మావయ్య ఏవైనా అత్తయ్య అడుగులకు మడుగులు వస్తారా? విష్ణు అక్క శ్రీకాంత్ని కొంగకి ముడేసుకుని బానిసలా చూస్తుందా? ఏం చెప్తారండి? అసలు మీలాంటి బుర్ర కోట్లల్లో ఒక్కరికే ఉంటుంది. నాలాంటి మంచి అమ్మాయిని ఏడిపించడానికి. హలో, నీకు నువ్వే మంచి అని సర్టిఫికెట్లు ఇచ్చేసుకోకు. కాదా మరి? నాలాంటి ఇంటెలిజెంట్ అమ్మాయిలు మీలాంటి వాళ్ళు ఎన్ని మాటలన్నా పడతారా? పడతారా చెప్పండి. పడతారా? పడతారా? పడతారా చెప్పండి. పడతారా? మ్మ్. నేను నోరెత్తితే చాలు మీరెన్ని మాటలంటారు. ఏంటి మీద మీదకి వస్తున్నావు? డిస్టెన్స్, డిస్టెన్స్. డిస్టెన్స్ కాదు, ఈ బెడ్ మధ్య ఒక ఫెన్సింగ్ కట్టేయండి. చెరొక భాగం పనిచేసుకుందాం. ఎక్కువగా ఆలోచించకండి. మీకు వేరే ఆప్షన్ లేదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. వెళ్ళండి. చనిపోతానని బెదిరించి చివరికి ఈమెని పెళ్లికి ఒప్పించారు. సూపర్ ప్లాన్ వేశారు మేడం. కంగ్రాచులేషన్స్. అప్పుడేనా? హిమకి పెళ్లి జరిగాక అప్పుడు కంగ్రాట్స్ చెప్దు గాని ముందు ఆ కళ్యాణ్ వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్లో మ్యారేజ్కి అరేంజ్ చేసుకోమని చెప్పు. చెప్తాను మేడం. కానీ పెళ్లి సంగతి కృష్ణ రాధ గారికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఆలోచించారా? పైగా సడన్ గా పెళ్ళంటే వాళ్ళకు అనుమానం వస్తుందేమో మేడం. వాళ్ళిద్దరూ ఆఫీస్ పని మీద రిసార్ట్లో ఉన్నారు. పెళ్ళయ్యే వరకు వాళ్ళిద్దరూ అక్కడే ఉండేలా నేను మేనేజ్ చేస్తాను. నువ్వు కళ్యాణ్ ఫ్యామిలీని పెళ్లికి ప్రిపేర్ చేయి. ఓకే మేడం. నమస్తే మేడం. మమ్మల్ని ఫోన్ చేద్దని చెప్పి మీరు ఫోన్ చేశారంటే మేడం? అర్జెంటుగా మీ సాయం కావాలరా. చెప్పండి మేడం. అలాగే మేడం. ఓకే. ఏంటి ఇంకా అవ్వలేదా సెమినార్ ప్రిపరేషన్? జస్ట్ 5 minutes అండి, వచ్చేస్తున్నాను. అయితే నువ్వు ప్రిపేర్ అవుతూ ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నాను. బాయ్. ఏమండి, నేను వచ్చేస్తున్నానండి. ఏవండి, డోర్ లాక్ అయింది, తీయండి. కావాలనే లాక్ చేశాను. నువ్వు రెస్ట్ తీసుకో కృష్ణ. మరి ప్రెజెంటేషన్ ఎవరిస్తారండి? ప్రెజెంటేషన్ నేను ఇస్తాను. ఏవండి, ఇది చాలా అన్యాయం. మా ఎండి గారికి తెలిస్తే నా మీద యాక్షన్ తీసుకుంటారు. ఏం యాక్షన్ తీసుకుంటారు?
మహా అయితే నీ జాబ్ పోతుంది. అక్కడ కాకపోతే ఇంకో చోట నీకు జాబ్ తెచ్చుకోవడం. టీ తాగినంత పని నీకు. ఏమండి, నా మాట వినండి. ప్రెజెంటేషన్లో తేడా వస్తే ఒక్క ఇన్వెస్టర్ కూడా ముందుకు రాడు. అందరం నష్టపోతాం. ప్రాజెక్ట్ నీకంటే బాగా నేను ప్రజెంట్ చేయగలను. ఏమండి, ఈ టైంలో ఈగోలొద్దు. నా మాట వినండి. ఏమండి, ఏమండి, అయ్యో, ఛ. ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయనా? సరే, వెళ్ళండి, అప్పుడు మీకుంటుంది. బస్సు మేడం గారు రావట్లేదేంటి? కృష్ణకి సడన్ గా తలపోటు వచ్చింది, రెస్ట్ తీసుకుంటుంది. అయితే నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను బస్సు. శేషు ఆగు, టాబ్లెట్ వేసుకుని నిద్రపోతుంది. డిస్టర్బ్ చేయకు. రండి బస్సు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. యా, ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ రెడీ ఫర్ ద ప్రెజెంటేషన్. యా ఆఫ్ కోర్స్ సార్. దెన్ లెట్ us స్టార్ట్ విత్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇదంతా కృష్ణప్రియ గారే కదా ప్లాన్ చేసి మానిటర్ చేశారు. యా ఆఫ్ కోర్స్, కృష్ణ హ్యాండిల్ చేసింది. బట్ కృష్ణ దెన్ షీ హ్యావ్ టు ప్రెజెంట్ ఇట్. ఆవిడ చేయడమే కరెక్ట్ అండి. కావాలంటే మీరు ఫినాన్షియల్ యాక్సెప్ట్ గురించి చెప్పండి. కృష్ణ గారు రాకపోతే మీటింగ్ ఈవినింగ్ పోస్ట్పోన్ చేద్దాం. కృష్ణకి కాల్ చేసి ఎప్పుడొస్తారో కనుక్కోండి. అవసరం లేదు. ఎక్స్క్యూజ్ మీ. శేషు, అర్జెంటుగా వెళ్ళి కృష్ణని తీసుకురా. మేడంకి తలపోటు కదా బస్సు. తలపోటు కాదు, వెన్నుపోటు. లాక్ చేశాను, వెళ్ళి తీసుకునిరా. అమ్మ బాసు, మేడంని లాక్ చేసి క్రెడిట్ కొట్టేయాలనా? దీన్నే అంటారు ఆశకి పోతే గోచి ఓడడం అని. మేడం, మేడం పదండి, మేడం పదండి, రండి మేడం పదండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ గుడ్ యు. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. ఇలాంటి మీటింగ్స్కి లేట్గా రావడం ఏంటి? నేను ఆన్ టైంలోనే రావాలనుకున్నాను, కానీ రాబోతుంటే అవన్నీ ఎందుకో? మీద కాఫీ పడిందన్నావు, వస్తుంటే కాలు స్లిప్ అయిందన్నావు. ఇవన్నీ మాకెందుకు? ప్రాజెక్ట్ స్టార్ట్ చేయి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇట్స్ ఆల్ రైట్ కృష్ణ గారు. Thank you. So yeah, our project is about our next expansion possibility in North India. There are 7 to 8 states where we can early dominate the market. హౌ? అక్కడ ఆల్రెడీ కాంపిటీషన్ చాలా ఉంది. గుడ్ క్వశ్చన్ రాధా గారు. అక్కడ లో ఇన్కమ్ గ్రూప్ని టార్గెట్ చేస్తే లో ప్రైజెస్లో ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ ద ప్రాజెక్ట్.
ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. కంగ్రాచులేషన్స్ కృష్ణ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ గురించి రాధా గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.